సినిమాలు కాకుండా మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏరియా అంటే ఏంటి చెప్తారు? అంటే అప్పుడు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారు, లేకపోతే ఏదో చేయాలనుకున్నారు, అదర్ దాన్ సినిమాస్ ఏం చేస్తారు? అవన్నీ ఐ థింక్ ఇట్స్ నాట్ దట్ బిగ్ డీల్ అనిపిస్తుంది అన్న. ఏదైనా బిజినెస్ పెట్టాలి, హోటల్ బిజినెస్ ఇది పెట్టాలి అన్నప్పుడు బిగ్ డీల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాకున్న మైండ్ సెట్స్కి అది చేయాలంటే చేయగలను అన్నాయి. డబ్బు ఉంది కాబట్టి దాన్ని ప్రాపర్ గా మనం చేసుకోవాలన్నప్పుడు ఐడియాలజీ ప్రాపర్ గా పెట్టుకొని విత్ రైట్ టీమ్ అది ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇంకా ఎంటర్ అవ్వాలి ఆ జోన్కి. యాజ్ ఆఫ్ నో సినిమా వద్దాం అనుకుంటున్నారా? బిజినెస్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటాయి కదన్న, చిన్న చిన్నవి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయి, లేకపోతే అయితే ఉండవు. బట్ యాజ్ ఆఫ్ నో సినిమా ఇన్వెస్ట్మెంట్ కూడా సినిమాల మీద పెడుతున్నాం. సినిమాల మీద అంటే మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నారు? యా. ఓకే. ఆఫ్టర్ కెరీర్ అది అవుతున్నాయి. చిన్న మన ప్రొడక్షన్ లో చిన్న సినిమా ఒకటి అయిపోయింది. అది నెక్స్ట్ అదే మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, అది అయిపోయింది, షూటింగ్ అయిపోయింది అన్న. అది రిలీజ్ కుంది. నెక్స్ట్ ఇంకొకటి జరుగుతుంది. అలా అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు వదులుకున్న క్వాలిటీస్ ఏంటి? కొత్త క్వాలిటీస్ ఏమి నేర్చుకున్నారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? వదులుకున్న క్వాలిటీ ఏంటంటే ఇంతకుముందు సరదాగా 10 మంది కూర్చోంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాం, డోంట్ కేర్ అనేలా. అంటే 10 మంది ఇలా కూర్చోన్న ఫ్రెండ్స్ అందరం ఇష్టం వచ్చినట్టు నాకు నేను ఫ్రీ సోల్లా అన్ని మాట్లాడేసాం. మొత్తం ఓపెన్ అయిపోయాడు. ఓపెన్ అన్ని మాట్లాడాను నేను, ఏమనిపిస్తుంది కమెంట్ చేసేవాడిని, అందరి గురించి అన్ని మాట్లాడేవాడిని. ఇప్పుడు అది వదిలేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది అది ఏంటంటే ఇక్కడ ఎవరు కాదు, మన కాదు. ఈవెన్ నువ్వు ఒక 10 మందితో కూర్చున్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా ఉండాలి, బీ కేర్ఫుల్ అని. ఏది ఎవరితో ఏమీ పెట్టుకుని నా పని నేను చూసుకొని వెళ్ళిపోతుంటాను అంతే. అంటే అంటే అంత ఒకటి వదిలేసుకున్నాను, ఒకటి నేర్చుకున్నా అంటే ఏమన్నా దెబ్బలు తగిలినాయో? దెబ్బలు తగలడం కాదు, ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటంటేనా ఇండస్ట్రీ ఈజ్ ఏ సంథింగ్ వెరీ స్మాల్ సర్కిల్ అన్న, చిన్నది. ఇక్కడ నువ్వు ఏదైనా ఊరికే మంచి మాటలన్నా చెడు మాటలన్నా ఈ మాట అక్కడికి వేరేలా కన్వే అవుతుంది. నేను చూసాను, అవుతుంది కన్వే. దాని బదులు ఏమీ మాట్లాడకపోవడం బెటర్. ఇప్పుడు నీతో నాకు పని ఉంది, డైరెక్ట్ గా నీతో మాట్లాడి ఇది అని అలా ఉండడం బెటర్. లేదు మధ్యలో ఈ మీడియేషన్ ఉందనుకో, కన్వేయింగ్ చాలా రాంగ్ అయిపోతాయి, ఊరికే రిలేషన్షిప్స్ పోతాయి. దాని బదులు అసలు మనం ఏమీ మాట్లాడలేదు అనుకో, మన పని ఏంటి మనం చేసుకొని హ్యాపీగా ఉంటే ఇక్కడ సుఖం అనే ఫీలింగ్ నాకు. అయితే మీరు పెద్దగా ఎప్పుడు రెమ్యూనరేషన్ దగ్గర పట్టుబడినట్టు కానీ, ఎక్కువ కిరణ్ రెమ్యూనరేషన్ పెంచేసాడని కానీ ఇలాంటి వార్తలు ఎప్పుడు రావు పెద్దగా. అంటే ఏంటి, కథ బాగుంటే కాంప్రమైజ్ అవుతారా రెమ్యూనరేషన్ విషయంలో? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మన వాల్యూ ఒకటి ఉంటుంది. మన వాల్యూ మనం తీసుకుంటాం. లేదు ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఏదైనా చిన్నది ఏదైనా ఫెయిల్యూర్ అవుతుందని అంటే ఆ సపోర్ట్ చేయడానికి నేను ఉంటాను అంతే. ఓకే.